వెల్కమ్ బ్యాక్. కర్ణాటక వాదన ఒకలా ఉంటే తమిళనాడు ఆవేదన మరోలా ఉంది. మీ నీళ్లు కావాలంటే వాటర్ ప్యాకెట్లు కొనుక్కొనేలా తాగొచ్చు. మా కడుపెండితే గతేం కాను. కొన్ని జిల్లాల ప్రజలకు కావేరీ నీళ్లే దిక్కు. ప్రతిసారి కర్ణాటక తొండాట ఆడుతూనే ఉంటుంది. వాళ్ళ నుంచి మాకు గుక్కె నీళ్లు కావాలంటే మేము ఏటికేడాది కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉండాలి. ఏమిటి అన్యాయం అన్నది తమిళుల ప్రశ్న. తమిళనాడులోని సేలం, హోసూరు ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాలకు కావేరీ నీళ్లే దిక్కు. అక్కడ భారీ వర్షాలు కురిసినా ఇక్కడికి నీళ్లు వదలరు. మీ కృష్ణరాజ సాగర్లో కావలసినన్ని నీళ్లుంచుకుంటారు, కానీ మా మెట్టూరు డ్యాం ఎంత ఎండుతున్నా పట్టించుకోరని అంటారు తమిళులు. ఇప్పుడే కాదు, కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే తంతు. మొన్నటికి మొన్న ఎస్ఎం కృష్ణ పరిపాలనలోనూ ఇలాగే జరిగింది. కర్ణాటక నుంచి ఇన్ని నీళ్లు సాధించాలంటే కోర్టును ఆశ్రయించక తప్పడం లేదు. కోర్టు మొట్టికాయలు వేయందే మా గుండెలకు తడి అందటం లేదు. ఎంత మోసం! కర్ణాటక నాటకాలను ఇకనైనా కట్టిపెట్టాలని అంటారు తమిళ ప్రజలు. ఈ సంవత్సరం మరీ దారుణం. కొన్ని జిల్లాల్లోని భూములు వీడిపోయాయి. మమ్మల్ని మాడబెట్టడంలో కర్ణాటక ఆనందం వెతుకుంటుందని అంటారు తమిళ ప్రజలు. ఇప్పటి వరకు ఆడుతున్న నాటకాలు చాలక కేఆర్ఎస్ ఎత్తు పెంచుతామని కొత్త ఎత్తుగడ వేస్తోంది కర్ణాటక. ఇదెంతవరకు కరెక్ట్? ఈ మాత్రం ఎత్తుకే మా గుండెలు మండిపోతున్నాయి. ఇక్కడ డ్యాం ఎత్తు మరిన్ని ఎత్తులకు చేరితే ఇక మా గతేం కాను అని ప్రశ్నిస్తున్నారు తమిళులు. ఇప్పుడు కర్ణాటక లేవనెత్తి, తమిళనాడు లేవనెత్తింది ఏముంది? వాళ్ళ నీళ్ళు ఇవ్వమంటున్నారు. కోర్టు చెప్పిన ప్రకారం మాకు నీళ్ళు ఇవ్వండి అంటున్నారు. వీళ్ళు ఇవ్వటం లేదు. తర్వాత వాళ్ళు కూడా ఇవ్వకపోతే వాళ్ళు కొన్ని తప్పుడు పనులు చేసిండ్రు. వాళ్ళ లోకల్గా వాళ్ళ కర్ణాటక వాళ్ళ ప్రాపర్టీస్ మీద కొన్ని ప్రజల మీద కొద్దిగా చేసిండ్రు. అది తప్పు. అది చాలానే దుర్మార్గం. అలాగనే ఇప్పుడు వీళ్ళు రివర్స్లో చేస్తున్నారు. ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలలో ఒక భాగం. తమిళనాడు ఆత్మఘోషలో న్యాయం ఉండబట్టే కదా మాకు 10 రోజుల పాటు 15 టీఎంసీల నీళ్లు వదలాలని కోర్టు ఆదేశించింది. తిరిగి మమ్మల్ని ఆడిపోసుకుంటారేంటి అంటారు తమిళులు. మీరు కానీ కరెక్టుగా ఉండుంటే, కిరికిరి చేయకుండా ఉంటే కోర్టు క్యూసెక్కులను తగ్గించి రోజులను పెంచేదా అని అడుగుతున్నారు వీళ్లు. ఢిల్లీకి పిలిచి వర్షపాతం, నీటి నిల్వల లెక్కలను అడిగితే సరిగ్గా సమాధానాలు చెబితే కదా అని కర్ణాటక ప్రభుత్వాన్ని నిలదీస్తోంది తమిళ ప్రజానీకం. ప్రతిసారి ఇదే తంతు. కోర్టుకెళ్లడం, అక్కడ అక్షింతలు వేయించుకోవడం, మాకు వదిలేమంటే వదిలేమన్నట్టు నీళ్లను వదలటం. ఈలోగా జనాన్ని రెచ్చగొట్టి ఆ నీటిని కూడా ఇవ్వకపోవడం. ఇదెంతవరకు సమంజసం అంటారు వీళ్లు. అక్కడ ఎవరైతే డిస్ప్యూట్ను రిజాల్వ్ చేయడానికి కమిటీలో ఉంటారో వాళ్ళు ఒక రాష్ట్రానికి సంబంధించి ఫేవర్ చేసే వాళ్ళు ఉంటే నష్టమవుతుంది. ఆ రాష్ట్రానికి లాభం వస్తుంది, ఇంకొక రాష్ట్రానికి నష్టం. మనం ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ చూసాము. కృష్ణా కొత్త ట్రిబ్యునల్ మొదట ఆయనకు ఏమి లేదు కాబట్టి న్యాయంగా ఇచ్చిపోయిండు. ఆయన ఎవరిని కష్టపెట్టకుండా అందరు ముగ్గురు ఒప్పుకున్న విధానంలో ఇచ్చిపోయిండు. కృష్ణా ట్రిబ్యునల్ ఫస్ట్ ట్రిబ్యునల్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోయింది. ఇదంతా ఓ మెలోడ్రామా. కన్నడ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రభుత్వం ఆడుతున్న జలన్ నాటకం. ఇదే తమిళనాడులోనూ అలజడులు చెలరేగాయి. మా ప్రభుత్వం కర్ణాటక బస్సులకు భారీ భద్రతనిచ్చింది. అదే కర్ణాటక ఆ పని చేసిందా? కావాలని కర్ఫ్యూ సడలించి అగ్గి రాజేసింది. తర్వాత ఇప్పుడు సారీలు చెబుతోంది. ఇలాగేనా చేసేదన్నది తమిళ ప్రజల ప్రశ్నగా తెలుస్తోంది. గతంలో ఎస్ఎం కృష్ణ కావచ్చు, నేడు సిద్ధరామయ్య కావచ్చు, తమిళ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వాళ్లే. కోర్టు కీడ్చి తమిళుల్లో ఆందోళన పెంచందే నిద్రపోరు. ఇది ముమ్మాటికి అన్యాయమే అన్నది తమిళ ప్రజల వాదన. ఇదంతా కావాలనే చేస్తున్నారు. మేము అప్పటికీ అడ్డుకుంటూనే ఉన్నాం. కోర్టు చెప్పే వరకు అటువైపునకు చుక్క నీరు అందించడం లేదు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండన్న రాజకీయపు ఎత్తుగడలు తప్ప కర్ణాటక ప్రభుత్వంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటారు తమిళులు. అదే తమిళనాడు ప్రభుత్వం కోర్టుకెళ్లకముందే కర్ణాటక నీళ్లిచ్చి ఉంటే ఈ దుస్థితి తలెత్తేదా? ఇప్పుడెంత అప్రదిష్ట! కర్ణాటక ప్రభుత్వం ఇలాంటిదని ప్రపంచమంతా తెలిసిపోయింది అన్నది తమిళనాడు ప్రజల మాటగా తెలుస్తోంది. 1991లోనూ ఇంతే. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పునిచ్చింది. తమిళనాడుకు ఏటా 205 టీఎంసీల నీటిని ఇవ్వాల్సిందిగా కర్ణాటకకు ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో సాగు విస్తీర్ణం మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ఈ తీర్పు సూచనలేవి రెండు రాష్ట్రాల ప్రజలను సంతృప్తి పరచకపోవడంతో అల్లర్లు చెలరేగాయి. ట్రిబ్యునల్ తీర్పును కన్నడ ప్రభుత్వం తిరస్కరించడమే కాదు, రద్దు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనని ఉదాహరణలంటారు తమిళులు. వర్షాలు కురిసినంతసేపు రెండు రాష్ట్రాల మధ్య ఏ గొడవ ఉండదు. ఎప్పుడైతే వర్షపాతం తగ్గుతుందో అప్పుడే అసలు రగడ మొదలవుతుంది. 1993లోనూ ఇలాగే జరిగింది. నాటి ముఖ్యమంత్రి జయలలిత చెన్నై ఎంజీఆర్ మెమోరియల్ ముందు నిరసనకు కూర్చున్నారు. తమిళనాడు వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
95లో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మధ్యంతర ఉత్తర్వులు మళ్లీ నిర్వీర్యమైపోయాయి. దీంతో తమిళ ప్రభుత్వం మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తమిళనాడు ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాను పోలేదు. తర్వాత సుప్రీం నాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాక కానీ చలనం రాలేదు. నాటి ప్రధాని పివి 2 రాష్ట్రాలకు మధ్యవాదంగా ఒక సూచన చేశారు. మొత్తం నీటిని 740 టీఎంసీలుగా అంచనా వేసి తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళకు 30, పాండిచ్చేరికి 7 టీఎంసీల నీళ్లు ఇవ్వాల్సిందిగా తీర్పు వెలువడింది. తమిళనాడు ఎంతో సంతోషించినప్పటికీ కర్ణాటక తీర్పునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్ చేసింది. తీర్పు మార్చి చెప్పాల్సిందిగా పిటిషన్ వేసింది. తర్వాత కాలంలో 4 రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ మొక్కుబడిగా జరుగుతోంది కానీ శాశ్వత పరిష్కారం లభించేదే లేదని వాపోతారు తమిళ ప్రజలు.